దాదాపు 92 ఏళ్లుగా ఉన్న సంప్రదాయానికి స్వస్తి చెప్పి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేసింది నమో ప్రభుత్వం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుగా అనుకున్న ప్రకారం బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2017-18 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ 1.3 లక్షల కోట్లు ఉన్నట్లు జైట్లీ ప్రకటించారు. ప్రయాణికుల భద్రత కోసం 1,00,000 కోట్లను కేటాయించామని జైట్లీ పేర్కొన్నారు. ఈ ఏడాది 3,500 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లను ఆధునీకరిస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు. దేశవ్యాప్తంగా 70 ప్రాజెక్టులను గుర్తించామని, వాటిని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని ఆర్థిక మంత్రి తెలియజేశారు. తమ ప్రభుత్వ హయాంలో 500 రైల్వే స్టేషన్లను అప్గ్రేడ్ చేశామని, 2,000 రైల్వే స్టేషన్లలో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేశామని జైట్లీ సగర్వంగా ప్రకటించారు. రైల్వే బడ్జెట్లో ఈసారి కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, దానికి కోచ్ మిత్రగా నామకరణం చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రైల్వేలకు కూడా ప్రైవేట్ సెక్టార్ నుంచి పోటీ ఎక్కువైందని ఈ సందర్భంగా జైట్లీ చెప్పారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు రైల్వేను మరింత దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి సర్వీస్ ఛార్జీలు రద్దు చేస్తున్నామని ప్రకటించి ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. రైల్వేలకు ప్రైవేట్ సెక్టార్ నుంచి పోటీ ఎక్కువైందని చెప్పిన జైట్లీ, మెట్రో రైల్వేలో ప్రైవేట్ సెక్టార్కు ప్రాధాన్యం ఉంటుందని చెప్పడం గమనార్హం.